హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఒక సైట్ని అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చాము. ఇక్కడ సైట్ వచ్చేసి మనకు ఇక్కడ బిల్డింగ్ కనబడుతుంది చూడండి. ఇంకా స్లాబ్ అయితే రూఫ్ అయితే పడలేదు. కాకపోతే మనకి ఇక్కడ చూడండి ప్రతి దగ్గర ప్లింత్ బీమ్స్ అండ్ కాలమ్స్ కనబడుతున్నాయి. బయట ఎలివేషన్స్ కోసము మనకి ఇక్కడ చూస్తున్నాము కాలమ్స్ కూడా కనబడుతున్నాయి. ఇక్కడ వీళ్ళు ర్యామ్కో సిమెంట్ అని యూజ్ చేస్తున్నారు. మెటీరియల్ చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ ర్యామ్కో సిమెంట్ అయితే యూజ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ బ్రిక్, రెడ్ బ్రిక్స్ అండ్ ఇది మన ఫ్లాష్ బ్రిక్స్ మీన్స్ ఇది దీని యొక్క సైజ్ ఎంత అంటే యాక్చువల్గా 600x200x200 అంటే ఈ విడ్త్ లో 600 అండ్ ఈ లెంత్ లో 600, హైట్ లో 200 అండ్ విడ్త్ లో 200. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ కాలం చూస్తున్నారు కదా. ఈ కాలం వచ్చేసి మనకి బయట ఎంట్రీలో దీని యొక్క కాలం యొక్క నంబర్ వచ్చేసి E8. ఈ కాలం సైజ్ వచ్చేసేసి 0.45x0.30. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కంబైన్డ్ ఫుట్టింగ్, నార్మల్ గా కంబైన్డ్ ఫుట్టింగ్స్ అనేది చాలా తరచుగా అక్కడక్కడ చూస్తూ ఉంటాము. ఇక్కడ రెండు డిస్టెన్స్ వచ్చేసి చాలా తక్కువలో ఉంది కాబట్టి వీళ్ళు కంబైన్డ్ ఫుట్టింగ్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. మీరు వర్టికల్ గా చూపిస్తున్నాను, చూడొచ్చు. కంబైన్డ్ ఫుట్టింగ్ అనేది ఈ విధంగా చేస్తున్నారు. అలాగే వీళ్ళు యూజ్ చేసిన స్కఫ్ ఫోల్డింగ్ చూడండి, వుడెన్ స్కఫ్ ఫోల్డింగ్ నార్మల్గా బిల్డింగ్తో చాలా అంటే 2 floors వరకు వుడెన్ స్కఫ్ ఫోల్డింగ్ అయితే ఈజీగా యూజ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ 20 mm చిప్స్ చూడండి, 25 mm అలా ఈ మెటీరియల్. అండ్ అలాగే ఈ శాండ్ ప్లేస్లో వీళ్ళు నార్మల్గా స్టోన్ డస్ట్ యూజ్ చేస్తున్నారు. స్టోన్ డస్ట్ కూడా బాగానే స్ట్రెంత్ వస్తుంది. చూడండి, ఇక్కడ చూడండి వీళ్ళు శాండ్ కూడా యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ప్లాస్టింగ్ కోసం అని శాండ్ ని సీవ్ సైజ్ ఉంటుంది కదా మనకి, ప్లాస్టింగ్ సీవ్ సైజ్ ఎంతనో దాని ప్రకారం వీళ్ళు చేసుకొని ప్లాస్టింగ్ కోసం అనేది వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అలాగే ఇది నార్మల్గా మిక్సింగ్ స్టోన్ డస్ట్ విత్ శాండ్ మిక్స్ చేసేసి మనకి కాలమ్స్ బీమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే ఇక్కడ చూడొచ్చు 40 mm కూడా కనబడుతున్నాయి, 40 mm. అండ్ అలాగే ఇక్కడ మనకి మిల్లర్ కనబడుతుంది వీళ్ళు కాంక్రీట్ కోసం అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళకి వాటర్ ట్యాంక్, ఇది ఎందుకోసం అంటే వీళ్ళు వాటర్ అనేది స్టోరేజ్ చేసుకొని వాళ్ళు క్యూరింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు నార్మల్గా ఇది కమర్షియల్ అన్నమాట. కమర్షియల్ మీన్స్ ఇది రిసార్ట్ టైప్ అన్నమాట ఫ్రెండ్స్. రిసార్ట్ బిల్డింగ్ టైప్ కడుతున్నారు. చూడండి E1 అండ్ E2, అలాగే E4 ఇక్కడ ఉంది, E6 ఇక్కడ ఉంది, E3 అక్కడ ఉంది అండ్ E5 ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి మన కంబైన్డ్ ఫుట్టింగ్ అని చెప్పాను కదా. ఈ 2 columns, రైట్ సైడ్ 2 columns, ఈ లెఫ్ట్ సైడ్ 2 columns లో ఈ రెండు కలిసి కంబైన్డ్ ఫుట్టింగ్. అలాగే ఫ్రంట్ 2 columns, ఈ మధ్యలో 2 columns ఉన్నాయి కదా, ఈ రెండిట్లలో కంబైన్డ్ ఫుట్టింగ్ లో ఈ మధ్యలో ఉన్న 2 columns వచ్చేసి అవి మనకి ఫ్రంట్ లో మనకి నార్మల్ గా బీమ్ వచ్చేసేసి దానిపైన ట్రస్ వచ్చేస్తుంది. ఎలివేషన్ టైప్ అన్నమాట అది. ఇదైతే మనకి వరండా లాగా ఇక్కడ వరకు రూమ్స్ ప్రొవైడ్ చేసి ఉంటాయి. దీని తర్వాత ఇక్కడ బయటకు ఎంట్రీ కాగానే మనకి వరండా లాగా ఉంటాయి. గవర్నమెంట్ ఆఫీసులలో పైన లేదంటే కింద అలా ఎలా ఉంటాయో ఆ టైప్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈ కాలమ్స్ వచ్చేసి ఇక్కడ మనకి గోడ అలాంటి కడతారు కదా మనకి సిల్ లెవెల్ వరకు, అలాంటి వాల్ అనేది క్రియేట్ చేసేసి పెట్టేస్తుంటారు. అలాగే మీరైతే ఒకసారి కాలమ్స్ అయితే చూడొచ్చు. కాలమ్స్ లో మనకి రెయిన్ఫోర్స్మెంట్ ని ఎలా ప్రొవైడ్ చేస్తారో చూడండి. హై స్ట్రెంత్ కాలమ్స్ ఫ్రెండ్స్ ఇవి. చూడండి ఆ కాలమ్స్ యొక్క బార్స్ ఏమేమి యూజ్ చేస్తారంటే మనకి స్టిరప్స్ వచ్చేసి 10 mm తో యూజ్ చేస్తారు. అలాగే మన లాంగ్ బార్స్ ఉంటాయి కదా, వర్టికల్ బార్స్, అవి వచ్చేసి మనకి 16 mm ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కాలం మనకి ఇటు సైడ్ కాలం ఉంటుంది. వరండాలో అని చెప్పాను కదా, ఈ వరండా కాలం వచ్చేసి మనకి 12 mm రాడ్స్ అయితే యూజ్ చేస్తారు. అలాగే మనకి స్టిరప్ సైజ్ వచ్చేసి 8 mm రాడ్ ఫ్రెండ్స్. ఇది కూడా మనకి 12x12 కాలం ఫ్రెండ్స్. ఇది సేమ్ టు సేమ్ 12x12 కాలం. ఇది ప్లింత్ బీమ్ అయితే మనకి దీని కిందనే ఉంటుంది. ప్లింత్ బీమ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వచ్చాం కాబట్టి మనకి ప్లింత్ అయితే కనబడదు. ఏంటంటే మనకు బయట చూపిస్తాను లాస్ట్ లో. మనకి పైన బీమ్ అయితే చూడండి టాప్ లో, ఆ బీమ్ వచ్చేసి కూడా మనకి 0.45, విడ్త్ వచ్చేసి 0.20 ఫ్రెండ్స్. ఒకసారి అయితే లోపలికి అయితే మనం ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్. చూడండి మనకి ఇక్కడ ఇది రిసార్ట్ బిల్డింగ్ అని చెప్పాను కదా. దీంట్లో మనకి రిసార్ట్ లో ఎలా ఉంటాయంటే ఈ టైప్ వాష్రూమ్స్ సైడ్ కి ప్రొవైడ్ చేసేసారు.
మెన్స్ అండ్ లేడీస్ అని చెప్పేసి. ఇదంతా మనకి ఓపెన్ ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా ఈ ఓపెన్ ఏరియాలో మనకి టేబుల్స్ అలా ఏమైనా ప్రొవైడ్ చేసేసి దీంట్లో మనం మీటింగ్స్ చిన్న చిన్న ఏమైనా ఉంటాయి కదా, అలాంటి ఈవెంట్స్ టైప్ చిన్న చిన్న ఏమైనా చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది చిన్న రిసార్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కింద మనకి ఈ బెడ్ లెవెల్ నుంచి సిల్ లెవెల్, ఇది వచ్చేసి మనకి సిల్ లెవెల్ అంటారు ఫ్రెండ్స్. ఈ సిల్ లెవెల్ వరకు ఇది వచ్చి సిల్ లెవెల్ ఇక్కడ వరకు, కింద నుంచి ఇక్కడికి వచ్చేసి 1.5 మీటర్స్ వచ్చింది. 1.2 నుంచి 1.5 మీటర్స్ లోపు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అలాగే దీనిపైన 0.10 అంటే 100 mm థిక్నెస్ తోటి మనకి డైరెక్ట్ దీనిపైన లోడ్ పడకుండా మనకి 100 mm థిక్నెస్ తో ఒక కాంక్రీట్ లేయర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ లేయర్ వచ్చేసి ఇన్నర్ సైడ్ చూడండి, ఇక్కడ ఇన్నర్ సైడ్ దగ్గర 6 ఇంచెస్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇన్నర్ సైడ్ ఇక్కడ నుండి ఇక్కడికి 6 ఇంచెస్. ఇక్కడ ఇది విండో ఫ్రెండ్స్. చూడండి ఇదైతే మనకి ఇది వచ్చేసి విండో. కిందది సిల్ లెవెల్ అని చెప్పాను, టాప్ వచ్చేసి మనకి లింటెల్ లెవెల్ అంటారు ఫ్రెండ్స్. ఈ లింటెల్ లెవెల్ కూడా సేమ్ టు సేమ్ పైన మొత్తం టోటల్ లోడ్ ఉంది కదా, బ్రిక్ది ఆ బీమ్ది ప్రతి ఒక్క లోడ్ దానిపైన డైరెక్ట్లీ మనకి విండో పైన పడకుండా టోటల్ లోడ్ని ఎన్ని కిలోమీటర్ లోడ్ అనేది మన దీనిపైన విండో పైన అప్లై అవుతుందో ఆ లోడ్ మొత్తాన్ని టోటల్ ఫస్ట్ అయితే మనకి టాప్ లోడ్ వచ్చేసి మనకి లింటెల్ లేయర్ ఒకటి మనకి బేర్ చేస్తుంది. దాని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సిల్ లెవెల్ డైరెక్ట్లీ విండో పైన ఏ లోడ్ పడకుండా, విండో కూడా క్రాష్ కాదు. వీళ్ళు వచ్చేసి మనకి రెగ్యులర్గా అయితే బయట యూజ్ చేసే బాండ్స్ వచ్చేసి ఫ్లెమిష్ బాండ్, స్ట్రెచర్ బాండ్, హెడర్ బాండ్ అండ్ ఇంగ్లీష్ బాండ్. ఈ బాండ్స్ వచ్చేసి మనకి 4 బాండ్ ఫ్రెండ్స్. ఈ బాండ్స్ మనకి బయట అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు. నార్మల్గా యూజ్ చేస్తున్నది బాండ్ ఏంటంటే స్ట్రెచర్ బాండ్ ఫ్రెండ్స్. ఇవి నార్మల్గా ఇట్లాంటి ఫ్లాష్ బ్రిక్స్కి మ్యాక్సిమం స్ట్రెచర్ బాండ్ యూజ్ చేస్తారు. ఎందుకంటే దీని లెంత్ వచ్చేసి 0.60 కదా. దీంతో ఎలాగంటే మనకి రెడ్ బ్రిక్స్ అయితే నార్మల్గా రెడ్ బ్రిక్స్ చూస్తున్నారు కదా, ఆ రెడ్ బ్రిక్స్ కూడా నార్మల్గా స్ట్రెచర్ బాండ్ యూజ్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ మనకి బయట ఎలా కనబడుతుందంటే రెడ్ బ్రిక్స్తో వాల్ ప్రొవైడ్ చేస్తారు కదా, అప్పుడు మనకి స్ట్రెచర్ బాండ్ కాకుండా మనకి ఇంగ్లీష్ బాండ్ లేదంటే ఫ్లెమిష్ బాండ్లో చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది 4.5 ఇంచెస్ అలా ఉంటుంది కదా. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ నుండి ఇక్కడికి ఉంది కదా బాండ్. ఈ బాండ్ థిక్నెస్ వచ్చేసి మినిమం మనకి IS 456/2000 ప్రకారం వచ్చేసి 16 mm ఉండాలి ఫ్రెండ్స్. 16 mm to 20 mm, బిట్వీన్ 16 mm to 20 mm ఉండాలి ఈ యొక్క థిక్నెస్ వచ్చేసి. ఈ యొక్క థిక్నెస్ లేకపోతే ఈ యొక్క థిక్నెస్. అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న హైట్ వచ్చేసి మనకి 0.20 అని చెప్పాను కదా స్టార్టింగ్ లోనే. అలాగే విడ్త్ కూడా ఈ 0.20 మీటర్స్ అనమాట. వాల్ విడ్త్ కూడా 0.20 మీటర్స్. ఆ విడ్త్ వచ్చేసింది, అంత విడ్త్ వచ్చింది కాబట్టి మనము ఈ స్ట్రక్చర్ బాండ్ ని యూజ్ చేసుకున్నాము. అలాగే లెంత్ ఆఫ్ ది బ్రిక్ వచ్చేసి మనకి 0.60 మీటర్స్. ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం నార్మల్గా గమనించింది. లైట్గా లాస్ట్లో రిపీట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మనకి 0.20 by 0.30 కాలం సైజ్ వచ్చేసి మనకి టాప్లో బీమ్ ఉంది కదా, కాలం తర్వాత బీమ్ వచ్చేసి మనకి విడ్త్ ఈజ్ 0.20, హైట్ వచ్చేసి 0.45. ఇక్కడ మనము నార్మల్గా స్ట్రక్చర్ బాండ్ అయితే యూజ్ చేస్తున్నాము. విండో పైన డైరెక్ట్లీ లోడ్ పడకుండా కింద సిల్ లెవెల్ అండ్ టాప్లో లింటెల్ లెవెల్. దాని యొక్క థిక్నెస్లో వచ్చేసి కింద 0.10 థిక్నెస్ తోటి వేసారు. అండ్ పైన కూడా నార్మల్గా చూస్తున్నాము 1.5 దాకా వేసారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మనకి ఏర్పడట్లేదు, కాకపోతే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈజీగా ఏర్పడుతుంది. 0.15 దాకా ఉంది ఇది థిక్నెస్. అదే ఇక్కడ వాష్రూమ్స్ అనేది ఇలా ప్రొవైడ్ చేసేసారు. మనకి నార్మల్గా స్టీల్ వచ్చేసి ఇక్కడ స్టీల్ చూస్తున్నారు కదా, ఇక్కడ టాప్లోకి అయితే వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ స్టీల్ చూస్తున్నారు కదా, నార్మల్గా ఈ స్టీల్ వచ్చేసి 16 mm రాడ్స్ యూజ్ చేస్తారు. ఇంతే ఫ్రెండ్స్. బయట వచ్చేసి మనకి కంబైన్డ్ ఫుట్టింగ్స్ అలా చేస్తున్నారు. బయటకు వచ్చేసాము. బయట మనకి ప్లింత్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, కనబడుతుంది ఇక్కడ ప్లింత్. ఇక్కడ ప్లింత్ అయితే మిస్ అయింది కదా ఇంతకుముందు, ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి 0.20 ఫ్రెండ్స్. అలాగే ఈ ప్లింత్ యొక్క హైట్ వచ్చేసి మనకి 0.60.